దేవా, ఎవరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళిపోకుండా, ఎవరు కూడా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోకుండా, ఎవరు కూడా నీ ఆశీర్వాదాలు పొందకుండా వెళ్ళిపోకుండా ప్రభువా, నీ ఆత్మతో బిడ్డలందరినీ కూడా నింపి, నీ అభిషేకాన్ని బిడ్డలందరూ కూడా దయచేసి, నీ గొప్ప దీవెనలు బిడ్డలందరూ కూడా దయచేసి, నీ గొప్ప ఆశీర్వాదాలతో బిడ్డలందరినీ కూడా నింపి ప్రభువా, నీ గొప్ప దీవెనల్ని బిడ్డలు దయచేసి, విరిగినటువంటి హృదయాన్ని, మారే మనస్సు కలిగిన హృదయాన్ని, పరివర్తన కలిగిన హృదయాన్ని, నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచిన హృదయాన్ని బిడ్డలందరినీ కూడా దయచేసి దీవించున్నాను. ఓ సర్వశక్తిమంతుని యేసయ్యా, మీ హృదయాల్లో మీరు ప్రవేశించి ఈ ప్రార్థనా కుడికలో, మరి ఈ వాక్య పరిచర్యలో ఈ బిడ్డల హృదయాలను నీ ఆధీనంలో ఉంచుకోమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ అడిగి చెప్దాం ఆమేన్, 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 ఆమేన్. అందరూ దేవుని స్తుతిస్తారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని గట్టిగా గట్టిగా ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి, ఎంత దేవుని మీద ప్రేమ ఉంటే అంత దేవుని మీద ప్రేమ. దేవుని ప్రసాదము చేత మరి మా వందనం. ప్రభు మీతో ఉన్నారు, ఆశీర్వదింపబడిన వారు మీరే, ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణం సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఎంతమంది సంతోషం.